మీరు ఏమేం నేర్చుకుంటారంటే ఏజెస్లో గ్యాప్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి నేర్చుకుంటారు సార్. గ్యాప్ మెథడ్ తోటి వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు. బాటమ్ అప్ అప్రోచ్, మనకు మ్యాథమెటిక్స్లో లెక్కల్లో ఏ ప్రాబ్లం అయినా రెండు మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి టాప్ డౌన్ అప్రోచ్, ఇంకోటి బాటమ్ అప్ అప్రోచ్. ఈ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటో నేను ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేస్తాను. రైట్, బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏం లేదు, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఈ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది, 4 ఆప్షన్లు ఉంటాయి. జనరల్గా మనము ఏ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ తీసుకున్నా కానీ ఒక స్టేట్మెంట్, రైట్, ఒక ఇన్పుట్ వాల్యూస్, ఆ ఇన్పుట్ వాల్యూస్ ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తే ఒక ఆన్సర్. ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్ కనుక్కోవడాన్ని క్వశ్చన్లో ఉన్న ఇన్పుట్స్ యూజ్ చేసి దాంట్లో ఒక ప్రాసెస్, అది మ్యాథమెటికల్ ప్రాసెస్ కావచ్చు, లేకుంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. క్వశ్చన్కి ఒక ప్రాసెస్ ఇన్పుట్గా ఇస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని మనము టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. జనరల్గా మ్యాథ్స్లో మనం స్కూల్ లెవెల్లో చేసిన అప్రోచ్ని టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. క్వశ్చన్ చూస్తాము, క్వశ్చన్కి యూజ్ చేసే ఫార్ములా రాస్తాము, బాక్స్ పెట్టుకుంటాము, ఫార్ములాలో ఇన్పుట్ ఇస్తాము, మనకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నుంచి ఆన్సర్ రాబట్టడం, ఇది టాప్ డౌన్ అప్రోచ్. సార్ మరి బాటమ్ అప్ అప్రోచ్ అంటే బాటమ్ అప్ పేరే చెప్తుంది సార్. టాప్ డౌన్, పైన నుంచి కింద వరకు. పైన ఉంది క్వశ్చన్, రైట్, కింద ఉంది ఆన్సర్. క్వశ్చన్ నుంచి ఆన్సర్ రాబట్టడాన్ని మనము టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. బాటమ్ అప్, క్వశ్చన్ స్టేట్మెంటే చెప్తుంది. బాటమ్ అంటే ఆన్సర్ ఆప్షన్స్ ని యూజ్ చేసి సాల్వ్ చేసే అప్రోచ్ ని ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేసే అప్రోచ్ ని మనం ఏమంటాము? రైట్, బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్. రైట్, ఈరోజు ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 క్వశ్చన్ల వరకు సాల్వ్ చేస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్లో ట్రెడిషనల్ మెథడ్, ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయడం ఎలా చూద్దాము. ఓన్లీ క్లాస్ మొత్తము కూడా ఏజెస్ మీదనే ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా రైట్. కొన్ని క్వశ్చన్స్ నేను ఈ క్వశ్చన్ కలెక్షన్స్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు, బ్యాంక్ ఎగ్జామినేషన్లో వచ్చిన కొన్ని ఒరిజినల్ క్వశ్చన్లు, PYQ క్వశ్చన్లు, దాని తర్వాత ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి బోర్డు ద్వారా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన వయస్కులకు సంబంధించిన క్వశ్చన్లకు సంబంధించిన PYQలు, క్యాట్ ఎగ్జామ్లో వచ్చిన వయసులకు సంబంధించిన క్వశ్చన్లలో వాటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అన్నీ కూడా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కలెక్షన్. 1 by 1 డిస్కస్ చేద్దాము. క్లాస్ మొత్తము వినండి. ప్రతి ఒక్క ప్రాబ్లంని నేనైతే ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను అనేది మీకు డిస్కస్ చేస్తాను. ఈ ఏజెస్ అనేది రేషియో, నిష్పత్తులు కనుక మీకు చక్కగా అర్థమవుతే దాని యొక్క అప్లికేషన్ టాపిక్ రేషియోస్ అనే టాపిక్ మీకు కరెక్ట్గా అర్థమవుతే, రేషియోస్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతే మీకు ఏవే టాపిక్స్ ఉన్నాయి సార్? రేషియో ఫ్యామిలీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అదేంటేంటో చూద్దాం సార్. రేషియోస్ కరెక్ట్గా పూర్తిగా చదివిన తర్వాత ఏజెస్, వయసులకు సంబంధించిన అన్ని క్వశ్చన్లు రైట్ రేషియోస్ మీదనే ఉంటాయి. పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ లో 90 to 95% క్వశ్చన్లు మనము రైట్ రేషియోస్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. కాలము, వేగము, దూరము, దాంట్లో ట్రైన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా, పడవలు, ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా, రైట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా, ఎలివేటర్ ప్రాబ్లంలు తీసుకున్నా, అన్నీ యూజ్ చేసేది టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. దాని తర్వాత రైట్ టైమ్ అండ్ వర్క్, వేతనాలు, పని చేసే రోజులు, పని మరియు వేతనాలు, దానికి సంబంధించిన టైం.
టైమ్ అండ్ వర్క్. ఈ 4 కూడా రేషియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, రేషియో నుంచి డెరైవ్డ్ టాపిక్స్. మీకు రేషియో అర్థం కాకపోతే ఈ 4 కొంచెం మీరు కష్టపడతారు. అందుకే రేషియో ఫండమెంటల్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం క్లాసులో 2 ప్రైమరీ అప్రోచెస్ చూద్దాం సార్. జనరల్గా వయసులకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ చూసినా కానీ మనము ఒకటి గ్యాప్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, ఇంకొకటి బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా మనము సాల్వ్ చేయొచ్చు. బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా మనము ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ రాద్దాం సార్. కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్. వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చెయ్యాలి అని అంటే నేనేమన్నాను, ఒకటి గ్యాప్ మెథడ్ అని అన్నాను. గ్యాప్ మెథడ్ అని అన్నాను. గ్యాప్ మెథడ్ అంటే ఏంటో ఒక్కసారి ఇంట్రడక్షన్ ఇస్తాను, ప్రాబ్లమ్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా వయసు 39 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత నా వయసు ఎంత అవుతుంది? 39 + 5 44. 5 సంవత్సరాల తరువాత అంటే ఫ్యూచర్. ప్రజెంట్ ఉన్న నా వయసుని ఎక్స్ అని అనుకుంటే రైట్, 5 సంవత్సరాల తరువాత ఉన్నదాన్ని ఫ్యూచర్ అని అంటారు. అంటే జనరల్ గా తెలుగులో మీకు 5 సంవత్సరాల తరువాత, 5 సంవత్సరాల ముందు, తరువాత అంటే ప్లస్ చెయ్యాలి. తరువాత అని అంటే ఫ్యూచర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా. ఏదైతే మనకు ఏజ్ ఇస్తాడో అది ఇక్కడ రాయాలి. నా వయసు 38 సంవత్సరాలు. 2 సంవత్సరాల ముందు అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. పాస్ట్ అంటే 2 సంవత్సరాల ముందు కాబట్టి ఎక్స్ మైనస్ డెల్టా. ఈ డెల్టా అనేది ఏంటి సార్? చేంజ్. 2 సంవత్సరాల ముందు ఇవ్వచ్చు, 3 సంవత్సరాల ముందు ఇవ్వచ్చు, 8 నెలల ముందు ఇవ్వచ్చు, 12 సంవత్సరాల ముందు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఎప్పుడు మీరు వయసుకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేసినా కానీ ప్రెజెంట్ మధ్యలో రాయండి. పాస్ట్ అంటే ఎక్స్ మైనస్ డెల్టా, ఫ్యూచర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా. ఫ్యూచర్ అంటే ఇంగ్లీష్లో మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే, మీకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అవుతే ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నా రైట్, ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నా, 4 ఇయర్స్ ఎహెడ్ అన్నా, ఎహెడ్ అంటే ముందు, ఎహెడ్ అన్నా, హెన్స్ ఆఫ్టర్ 4 ఇయర్స్ హెన్స్. ఇట్లాంటి పదాలు మీకు యూజ్ చేస్తే మీరు ఏది యూజ్ చేయొచ్చు? ఫ్యూచర్ అనే దాంట్లో వాల్యూస్ ప్లస్ అని డినోట్ చేయొచ్చు. పాస్ట్ అంటే బిఫోర్ అన్నా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు బిఫోర్ అన్నా, ఎగో అన్నా, ఇట్లాంటి పదాలకు మనము పాస్ట్ యూజ్ చేస్తాం. ఇలాంటి పదాలకు మనము పాస్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఒక చిన్నది. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు ఇప్పుడు ఎక్స్ అనుకుంటాను. 3 ఇయర్స్ ఎగో 3 సంవత్సరాల ముందు. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. 3 సంవత్సరాల ముందు, 30కి 3 సంవత్సరాల ముందు అంటే 30 - 3. ఎప్పుడైతే నేను ఎగో రాస్తానో, నేను ఎక్స్ మైనస్ ఏదైతే డెల్టా అనేది మనకు క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ, అదే 5 ఇయర్స్ ఆఫ్టర్, 5 సంవత్సరాల తరువాత, 5 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఎక్స్ ప్లస్ 5. పాస్ట్ ఎప్పుడు కూడా మైనస్ చేస్తాము, ఫ్యూచర్ ఎప్పుడు కూడా ప్లస్ చేస్తాం. అంతే కదా సార్? ఫ్యూచర్ ఈ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మండే, ఆఫ్టర్ 2 days ట్యూస్డే, వెనస్డే ముందుకెళ్తాం కదా సార్. ఈ రోజు మండే, ఎస్టర్డే వాజ్ సండే. గతాన్ని సంబంధించి అయితే మైనస్ రైట్, ముందుకెళ్ళేటప్పుడు ప్లస్ చేయాలి. ఫ్యూచర్ కి సంబంధించి ఎక్కడ అడిగినా కానీ ప్లస్ ఏదైతే వాల్యూ ఇచ్చాడో అది యూజ్ చేయాలి. పాస్ట్ కి సంబంధించి ఎప్పుడు ఏమున్నా కానీ మైనస్ యూజ్ చేయాలి. ఇది గ్యాప్ మెథడ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాప్ మెథడ్ ఎప్పుడు ఈ గ్యాప్ మెథడ్ యూజ్ చేస్తామో, క్వశ్చన్ లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడు, క్వశ్చన్ లో ఎగో, హెన్స్, కరెంట్ ఏజ్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు గ్యాప్ మెథడ్ మనకు బాగా ఉపయోగపడుతుంది.
గ్యాప్ మెథడ్ మాత్రము మనకు బాగా ఉపయోగపడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఫస్ట్ థింగ్. దాని అప్లికేషన్ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను సార్. గ్యాప్ మెథడ్ గతము, తరువాత, ప్రస్తుతము, ఈ మూడు అని అంటే ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సెకండ్ థింగ్, వయసు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మొట్టమొదటగా మీరు చేయాల్సింది క్వశ్చన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఏం అడిగాడు, నాకేం అవసరము, సంబంధం లేనిది సాల్వ్ చేయాల్సిన అవసరము లేదు. క్వశ్చన్ కరెక్ట్ గా చదవండి. క్వశ్చన్ లో మనకు ఏది అవసరమో అది మాత్రమే సాల్వ్ చేయండి. అవసరం లేనిది ఏది కూడా మనము సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోము. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడము అని అంటే ఏంటంటే, వయస్సులు ఏది ఇవ్వకపోతే వయస్సులు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలు తీసుకుంటుంది. మీ వయసు ఎంత అని అడిగినప్పుడు 2.5 సంవత్సరాల 3 నెలలు, 2.5 సంవత్సరాల 6 నెలల 10 రోజులు అని ఎవరు చెప్పారు? నాకు 22 సంవత్సరాలు గడిచిపోయాయి, నాకు 23 నడుస్తుంది, ఈ ఆగస్టు 1కి వస్తే నాకు 36, రైట్, 36th బర్త్డే ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్. ఏది ఇవ్వకపోతే, వయసు అనేది సహజ సంఖ్య, ఏది ఇవ్వకపోతే వాడు స్పెసిఫికల్ గా క్వశ్చన్లో ఆ వయస్సు 23.4 months అంటేనే నేను డెసిమల్ వాల్యూ తీసుకుంటాను. ఏది ఇవ్వకపోతే అది సహజ సంఖ్య, ఏది ఇవ్వకపోతే అంటే సహజ సంఖ్య. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. దీన్ని స్టార్ మార్క్ పెట్టుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని ఆన్సర్ ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏది ఇవ్వకపోతే వయస్సు అనేది సహజ సంఖ్య. ఈ మొత్తము మీకు కావాల్సినవి 4 ఇంపార్టెంట్ కీ పాయింట్లు సార్. 4 ఇంపార్టెంట్ కీ పాయింట్లు. వయసులో ఉన్న ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయాలంటే గ్యాప్ మెథడ్ మీకు తెలిసి ఉండాలి. బాటమ్ అప్ అప్రోచ్, ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి క్వశ్చన్ ని ఫాస్ట్ గా సాల్వ్ చేయడం ఎట్లా, ఇది తెలిసి ఉండాలి. క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం అవ్వాలి. క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం అవ్వాలి. వయస్సులు ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేసినా అది సహజ సంఖ్య తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అది సహజ సంఖ్య తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్లతోటి మీ టైం వేస్ట్ చేయకూడదు, నా టైము మీరు వేస్ట్ చేయకూడదు.